ఓం శాంతి. ఈరోజు మురళిలో బాబా మన స్వభావ సంస్కారాన్ని పరివర్తన చేసుకోవడానికి అనేక విషయాలను వినిపించారు. మనలో మధురత యొక్క ధారణ పక్కాగా ఉండాలి. ఎందుకంటే రోజు బాబా మనల్ని సంబోధించేది మధురమైన పిల్లలు, మీటే బచ్చే అంటారు. మరి ఆ మిఠాస్, ఆ మధురత మన స్వభావంలో ఉండాలి అన్నారు. పరస్పరం ఒకరికొకరు చాలా మధురంగా ప్రేమపూర్వకమైన దృష్టితో కలుసుకోండి అన్నారు. బసంత్గా కావాలి అంటే రూపము సుగంధము, జ్ఞానము యోగము రెండు కలిగినటువంటి వారిగా అవ్వాలి అన్నారు. ఇది 6th ఆగస్ట్ 2026 మురళి. మధురమైన పిల్లలు తమతో తాము వాగ్దానం చేసుకోండి, మేము చాలా చాలా మధురంగా అవ్వాలి, అందరినీ సుఖము యొక్క ప్రేమ యొక్క దృష్టితోనే చూడాలి, ఎవరి నామరూపాలలోనూ చిక్కుకోకూడదు. నామరూపాల జబ్బు చాలా మోసపెడుతుంది. అందుకే బాబా ఏ దేహదారి వైపు దృష్టి వెళ్ళకూడదు అంటారు. ఆత్మరూపంలో అందరినీ చూస్తూ ఆత్మిక భావంతోనే మనం మాట్లాడాలి. చాలా మధురంగా ఆత్మిక దృష్టితో ఒకరినొకరు చూసుకోవాలి. అందరికీ సుఖం ఇవ్వాలి అనే లక్ష్యం ఉండాలి. కానీ నామరూపాల్లో మాత్రం చిక్కుకోవద్దు. కొందరు ఏంటంటే బాబా ప్రేమగా చూడమన్నారు కదా, సుఖం ఇవ్వమన్నారు కదా, మరి వాళ్ళు ఈ సుఖం కోరుతున్నారు, వాళ్ళకి ఈ రకంగా ప్రేమ కావాలి అన్నప్పుడు నేను ఇస్తే అది తప్పైపోతుంది కదా అంటారు. శ్రీమతానికి విరుద్ధంగా ఎవ్వరికీ సుఖం ఇచ్చేది లేదు. దేన్నైతే సుఖం అనుకుంటారో అది యాక్చువల్గా సుఖమే కాదు. ఆ కర్మ తర్వాత చాలా నష్టపరిచేది. అందుకని బాబా శ్రీమతం అనుసారంగా ఎవరికైనా సుఖం ఇవ్వడం, ప్రేమ చేయడం చేయాలి. ప్రశ్న: యోగం యొక్క సిద్ధి అంటే ఏమిటి? పక్కా యోగిల గుర్తులను వినిపించండి. యోగం యొక్క సిద్ధి అంటే ఏమిటి? పక్కా యోగిల యొక్క గుర్తులను వినిపించండి. జవాబు: అన్ని కర్మేంద్రియాలు పూర్తిగా శాంతంగా శీతలంగా అయిపోవడం ఇది యోగం యొక్క సిద్ధి. పక్కా యోగి పిల్లలు ఎవరు అనగా వారి కర్మేంద్రియాలు కొంచెము కూడా చంచలం అవ్వవు. అంశం మాత్రంగా కూడా ఏ దేహదారి వైపు దృష్టి వెళ్ళదు. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు యవ్వనంలో లేరు, మీరు వృద్ధాప్య స్థితిలో ఉన్నారు. మరి వృద్ధావస్థలో దృష్టి దేహదారుల వైపు వెళ్తుందా? వెళ్ళదు కదా. లౌకికంలో కూడా వృద్ధాప్యానికి చేరుకున్నారంటే ఇంకా అటువంటి దైహిక ఆకర్షణలకు దూరంగా ఉంటారని అంటారు. మొత్తం సృష్టికి ఇది వానప్రస్థం. 5000 సంవత్సరాల పాత్రను పూర్తి చేసుకొని ఇప్పుడు చివరి దశలో బాల్యమేమో సత్యుగం, త్రేతాయుగమేమో యవ్వనం, ద్వాపరయుగమేమో మధ్య వయస్సు, కలియుగం వృద్ధాప్యం. కాలచక్రం అనుసారంగా చూస్తే మనం వృద్ధాప్య స్థితిలో ఉన్నాం. చివరి జన్మ యొక్క చివరి గడియలలో ఉన్నాం. ఇంకా మన శరీరంలోని ఇంద్రియాలు చంచలం అవ్వడం, ఆకర్షితం అవ్వటం ఇది జరగకూడదు. అంశ మాత్రంగా కూడా సంకల్పంలో కూడా చంచలత అనేది ఉండకూడదు. ఇది పక్కా యోగిల యొక్క స్థితి. పాట: మేల్కోండి ప్రేయసులారా, మేల్కొనండి, నవయుగం రాబోతుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. దీని అర్థాన్ని హృదయంలో విచారసాగర మంతన చేయండి. అప్పుడెంత సంతోషం కలుగుతుంది. ఎందుకంటే ఇది కొత్త ప్రపంచం కోసం కొత్త విషయం.
మేల్కోండి ప్రేయసులారా మేల్కొనండి అని ఎవరంటున్నారు? ఏ నిద్ర నుండి మేల్కొల్పుతున్నారు? అజ్ఞాన నిద్ర నుండి ఆత్మ ప్రేయసిని పరమాత్ముడు మేల్కొల్పుతున్నాడు. ఇది స్త్రీ పురుషులు అందరికీ వర్తించేటువంటి పాట. ప్రేయసీలు అంటే కేవలం ఇది అక్కేలను మేల్కొల్పేటువంటి పాట అని అనుకోకండి. ఆత్మ ప్రేయసిని పరమాత్మ ప్రియుడు మేల్కొల్పుతూ ఉన్నారు. నవయుగం రాబోతుంది అని. ఇవన్నీ కొత్త విషయాలు ఇప్పుడే వింటారు. పిల్లలకి తెలుసు నూతన ప్రపంచ స్థాపన చేస్తున్నది ఒక మానవుడు కాదు, స్వయం భగవంతుడు. ఎప్పుడైతే ఈ విషయాలని వింటారో అప్పుడు అనుకుంటారు నిజంగా 5000 సంవత్సరాల పూర్వం యొక్క పురాతనమైనటువంటి విషయాలు, వాటినే ఇప్పుడు మళ్ళీ కొత్తగా భగవంతుడు వినిపిస్తున్నారు అని. పాతవి కొత్తదిగా అవుతుంది, పాతది కొత్తదిగా అవుతుంది, కొత్తది పాతగా అవుతుంది. ఇప్పుడు మీకు తెలుసు 5000 సంవత్సరాల పూర్వం యొక్క విషయాలను బాబా కొత్తగా మళ్ళీ వినిపిస్తూ ఉన్నారు. విషయాలు అవే. ఎందుకు వినిపిస్తున్నారు? కొత్త ప్రపంచం యొక్క వారసత్వాన్ని ఇవ్వడానికి. ఇందులో జ్ఞాన డాన్స్ చెయ్యాలి. భక్తిలో కూడా చాలా డాన్స్ చేస్తారు. నలువైపులా పరిభ్రమణ చేస్తూ డాన్స్ చేస్తూ విహరిస్తూ ఉంటారు. అంటే నగర సంకీర్తన చేస్తూ ఉన్నప్పుడు ముందుగా కొంతమంది కోలాటం చేసుకుంటూ ఆ ప్రొసెషన్ మొత్తాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. భక్తిలో కూడా చాలా డాన్సులు చేస్తారు. నలువైపులా ఆ విధంగా డాన్స్ చేస్తూనే తిరుగుతూ ఉంటారు. జ్ఞానం డాన్స్ అయితే చాలా సహజం. ఇందులో కర్మేంద్రియాలు కదిలించే పని లేదు. జ్ఞాన డాన్స్లో అందులో కర్మేంద్రియాలు బాగా నడుస్తాయి. అక్కడ చేసేటువంటి స్థూల డ్యాన్స్లో చాలా శ్రమ చేయవలసి వస్తుంది. అలసిపోతారు కూడా ఆ డ్యాన్స్ చేసి చేసి. ఇక్కడైతే కేవలం లోపల జ్ఞానం యొక్క డ్యాన్స్ చేయాలి. జ్ఞానం యొక్క డ్యాన్స్ చేయడం అంటే నేను నోటి ద్వారా జ్ఞానం వినిపించడం అని అనుకుంటారు. అదొకటే కాదు, అది కూడా డ్యాన్స్లో వస్తుంది. కానీ బాబా ఏమంటారంటే మీరు మనసులో జ్ఞాన విషయాల చింతన చేయండి. చింతన చేస్తూ ఉంటే చాలా సంతోషం కలుగుతూ ఉంటుంది. సిమర్ సిమర్ సుఖపావు అంటారు. స్మరిస్తూ స్మరిస్తూ ఉంటే చాలా ఆనందం, సుఖం యొక్క అనుభవం కలుగుతూ ఉంటుంది. అది జ్ఞాన డ్యాన్స్ అంటున్నారు. సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది? ఆ జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. ఇందులో ఎటువంటి కష్టము లేదు. స్మృతిలో కొద్దిగా శ్రమ అయితే అనిపిస్తుంది. చాలామంది పిల్లలు ఫెయిల్ అవుతారు, అక్కడక్కడ పడిపోతారు కూడా. కానీ అన్నింటికంటే ముఖ్యమైనటువంటి విషయము నామరూపాలలో చిక్కుకోకూడదు. స్త్రీ పురుషులు కామ వికారానికి వశమైపోయి నామరూపాలలో చిక్కుకుపోతారు. కామ క్రోధము నామరూపాలలో చిక్కుకునేలా చెయ్యదు. కామమే నామరూపాలలో చిక్కుకునేలా చేస్తుంది. మొట్టమొదటి వికారము కామం. దానితో చాలా జాగ్రత్త. ఎవ్వరి నామరూపాలలో చిక్కుకోవద్దు. స్వయాన్ని ఆత్మగా భావించాలి. మేమాత్మలం అశరీరిగా వచ్చాం, ఇప్పుడు అశరీరిగా ఇంటికి వెళ్ళాలి. ఈ శరీర బాణాన్ని తెంచాలి. ఈ నామరూపాల్లో చిక్కుకోవడంతో చాలా చెడ్డ జబ్బు ఏర్పడుతుంది. ఇది చాలా పెద్ద చెడ్డ జబ్బు. కొన్ని చెడ్డ జబ్బులు ఉన్నాయి తెలుసు కదా. ఇప్పుడు ఎవరికైనా ఎయిడ్స్ వచ్చిందనుకోండి, ఏమంటారు? అమ్మో అంత చెడ్డ జబ్బా అంటారు. అంటే కొన్ని జబ్బుల పేర్లు వినగానే దానిపైన ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలాగే నామరూపాల జబ్బు కూడా అంతే, అది చాలా చెడ్డది. బాబా సావధానపరుస్తూ ఉన్నారు పిల్లలని. కొందరు ఈ విషయాలని ఏమాత్రం అర్థమే చేసుకోవటం లేదు. బాబా అనవసరంగా నామరూపాల్లో చిక్కుకుపోయాను, మీరు ఎంతగా చెప్పినా నేను వినలేదు అని బాగా పశ్చాత్తాపం చెందుతూ ఉంటారు. కానీ ఇదొక గుప్తమైన జబ్బు. అందుకే ప్రేయసీ ప్రియులు లేక
ప్రేయసులందరినీ తండ్రి మేల్కొల్పుతూ ఉన్నారు. ఈ చెడ్డ జబ్బులో చిక్కుకుపోవద్దు, ఇక ఈ జబ్బు నుండి బయటపడాలి అని చెప్పి ఆత్మ ప్రేయసీలందరినీ పరమాత్మ ప్రియుడు మేల్కొల్పుతూ ఉన్నారు. పిల్లలు మేల్కొనండి. ఇప్పుడు తిరిగి కలియుగం తర్వాత సత్యయుగం వచ్చేది ఉంది. బాబా జ్యోతిని వెలిగించేందుకే వస్తారు. మనుషులు మరణించిన తర్వాత జ్యోతిని వెలిగిస్తారు, దీపం వెలిగిస్తారు. ఆ దీపాన్ని సంభాలన చేస్తూ ఉంటారు, దీపం మారిపోకూడదు అని. ఒకరు దాని బాధ్యత తీసుకొని ఆ డెడ్ బాడీ ఉన్నంత వరకు దీపంలో ఆయిల్ వేస్తూ ఉంటారు. ఆత్మకు చీకటి ఏర్పడకూడదు అంటారు. వాస్తవంగా ఇవన్నీ భక్తి మార్గం యొక్క విషయాలు. ఆత్మనే ఒక దీపం, దానికి ఇంకో దీపం కావాలా దారి చూపించడానికి? ఆత్మనే ఒక జ్యోతి కదా. ఆ జ్యోతికి ఏ జ్యోతి అవసరం లేదు. అసలైతే దీపం ఎందుకు వెలిగిస్తున్నారంటే, అయ్యో జీవితకాలం అంతా ఆత్మజ్యోతిని వెలిగించుకోలేదు, వెళ్ళిపోయింది ఇప్పుడు ఆత్మ, సరే ఇప్పుడైనా వెలిగిద్దామని స్థూల దీపాన్ని వెలిగిస్తున్నారు. యాక్చువల్గా మనం చెయ్యాల్సిందేంటి? జీవించి ఉండగా మన ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలి జ్ఞానంతో, పరమాత్మ స్మృతితో. అంతే తప్ప చనిపోయిన తర్వాత దీపాలు అవి ఎన్ని వెలిగించినా ఆత్మకు దారికైతే అవసరం లేదు. అది మన కోసమే తప్ప ఆత్మకైతే ఆ దీపంతో సంబంధం లేదు. వాస్తవంగా ఆత్మ ఒక్క సెకండ్లో ఒక స్థానం నుండి ఇంకొక స్థానానికి వెళ్ళిపోతుంది. ఇక దారి నెమ్మదిగా దీపము, లేకపోతే దారంతా చీకటిగా ఉంది, పాపం ఆత్మ వెళ్ళలేకపోతుంది, ఇలాంటి విషయాలే రావు కదా. ఒక్క సెకండ్లో ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టిన ఆత్మ ఎక్కడో అమెరికా, లండన్కి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపోతుంది ఒక్క సెకండ్లో. ఇక దానికి దీపం ఎందుకు? దీపం ఎప్పుడు కావాలి? కొంచెం డిస్టెన్స్లో, కొంచెం ఎక్కువ సమయము చీకట్లో నడుస్తూ ఉన్నప్పుడు. ఇక్కడ మర్జ్ అయిపోయి ఇంకొక చోట ఒక్క సెకండ్లో మర్జ్ అయిపోయేటువంటి ఆత్మకు ఇవన్నీ అవసరం లేదు అంటున్నారు. కొందరు జ్యోతిని భగవంతుడిగా భావిస్తారు. బ్రహ్మతత్వాన్ని చాలా పెద్ద జ్యోతి అని అంటారు. బ్రహ్మ సమాజీల యొక్క మందిరం కూడా ఉంటుంది. అక్కడ రాత్రింబవళ్ళు జ్యోతిని వెలిగిస్తూ ఉంటారు, అఖండ దీపం వెలిగిస్తూ ఉంటారు. ఎంత ఖర్చు అవుతుంది దానికి? అనవసరంగా నెయ్యి ఎంత పాడు చేస్తారంటున్నారు. ఎంత నెయ్యి వెయ్యాలి? ఎందుకంటే మందిరాల్లో ఏవైతే దీపాలను వెలిగిస్తారో వాటిని ప్యూర్ నెయ్యితో మాత్రమే వెలిగిస్తారు. ఇలాంటి నూనెలు వెయ్యరు. వాస్తవంగా అదేమి చేయవలసిన అవసరం లేదు. స్మృతి అనేటువంటి నెయ్యి బాగా ఉపయోగపడుతుంది. స్మృతి రూపీ నెయ్యి ఉండాలి. మరి మధురాతి మధురమైనటువంటి పిల్లలు ఈ విషయాలను మీరే అర్థం చేసుకుంటున్నారు. ఇవి కొత్త విషయాలైన కారణంగా విన్నటువంటి వాళ్ళు క్రోధంలో వచ్చి మీతో గొడవ కూడా పడుతూ ఉంటారు. ఏంటి మీరు ఇలా చెప్తున్నారు, మీరేంటి మా భావనను తగ్గిస్తున్నారని కూడా అంటారు. ఇది భగవంతుడు చెప్తున్నారు, మనం చెప్తున్నది కాదు. బాబా చెప్తున్నాను, నేను వచ్చేదే నా మధురమైన పిల్లల దగ్గరికి, స్వీట్ చిల్డ్రన్ వద్దకి అంటున్నారు. భారత్లోని వస్తాను. ఎవరికైనా తన జన్మస్థానము, తన స్వదేశం అంటే చాలా ప్రేమ ఉంటుంది కదా. తండ్రికి కూడా చాలా ప్రేమ కలుగుతుంది. అందుకే నేను ఈ భారతదేశంలోనే వస్తాను అని అంటారు. గీతలో ఒకవేళ శ్రీకృష్ణుడి పేరు కనుక లేకుండా ఉంటే మనుష్య మాతృలందరూ శివబాబాని నమ్మేవారు. గీతా జ్ఞానదాత శివ పరమాత్ముడు అని. శివాలయాల్లోకి ఎంతమంది వెళ్తారు? చాలా పెద్దలోకెల్లా పెద్ద మందిరము సోమనాథ మందిరం. ఇప్పటికీ చూడండి ఎంతమంది ఆ మందిరాలకు వెళ్తూ ఉంటారు. ఇప్పటికీ 12 జ్యోతిర్లింగాలు ఏవైతే
శివాలయాలుగా ప్రసిద్ధి చెంది ఉన్నాయో వాటికి చాలా తండోపతండాలుగా భక్తులంతా ఎప్పటికీ వెళ్తూనే ఉంటారు. శ్రీకృష్ణుని అంతగా నమ్మకపోవచ్చేమో, అనంతమైన తండ్రిని ఎంతగా అయితే నమ్ముతారో అంతగా శ్రీకృష్ణుని కూడా నమ్మకపోవచ్చు. మరి ఈ సమయంలో తండ్రి వంటి ప్రియమైనటువంటి వారు ఇంకెవ్వరూ లేరు. ఇందులో సాకారుడి మహిమ ఏమీ లేదు. ఇతడేంటి, కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్, మహిమ అంతా శివబాబాది అంటున్నారు. నిరాకారుడిదే మహిమ. ఎవరినైతే అభోక్త అంటామో వారిదే మహిమ. అనంతమైన తండ్రి స్వర్గ రచయిత, వారి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు పురుషార్థం చెయ్యాలి. ఈ రోజుల్లో ఏది చెప్పినా, ఏది చెయ్యమన్నా రేపటి నుండి చేస్తాను, ఇప్పటి నుండి చేస్తాను అంటారు. బాబా అన్న రేపు అంటూ ఉంటే మృత్యు తినేస్తుంది. కల్ కర్తే కాల్ కాజాయిగా అంటున్నారు. రేపనేది ఉందా? మీరు డైరీలో రాసి పెట్టుకోండి, రేపటి నుండి ఈ పని చేస్తాను అని. తెల్లవారు లేచి చూడండి, తెల్లవారు లేచి అది చదివితే ఎలా ఉంటుంది? రేపటి నుండి ఈ పని చేస్తాను. ఈరోజు కాదులే, రేపటి నుండి కదా, మళ్ళీ పెట్టేస్తారు. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ చదవండి ఏమని ఉంది అని. రేపటి నుండి, రేపనేది వస్తుందా ఎప్పుడైనా లైఫ్లో? రాదు. రేపనేదే రాదు. ఈ క్షణం, ఇప్పుడు ఏది చెయ్యాలనుకున్నా ఇప్పుడే అంటున్నారు బాబా. నెక్స్ట్ మూమెంట్ పైన కూడా నమ్మకం లేదు. ఏ క్షణం ఏమవుతుందో తెలియదు. కాబట్టి పురుషార్థంలో ఈ ప్రొకాస్టినేషన్ అంటే పోస్ట్పోన్మెంట్ చేయడం, ఎప్పుడు చూసినా ఈ ఫలానా డేట్ నుండి చేస్తా, ఫలానా పండగ నుండి ఇంకా సిన్సియర్గా చేస్తాను, అప్పటి నుండి అయితే అమృతవేళ లేస్తాను, ఇలా ఏది పోస్ట్పోన్ చేయకండి. ఈ క్షణం నుండి, ఇప్పటి నుండి చేయండి అంటున్నారు. సమయం కొద్దిగా మాత్రమే ఉంది. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి. ఏవైనా ప్రోబ్స్ రాసినప్పుడు కూడా ఆ సమయంలో అర్థం చేయించాలి. నిశ్చయం ఏర్పరచుకుంటారు, అనంతమైన తండ్రి చెప్తున్నారు అని. మరి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే పురుషార్థం కూడా చెయ్యాలి కదా. తండ్రి అన్న తర్వాత ఎవరైనా వాటాల గురించి ఆలోచిస్తారు, నాకెంత ఇస్తాడు అని. మరి ఇక్కడ భగవంతుడు మీ తండ్రి అని చెప్పిన తర్వాత వారసత్వం ఆలోచన ఎందుకు రావటం లేదు అని బాబా అడుగుతున్నారు. పిల్లలు ఇక్కడ విన్నట్టుగానే వింటారు, మళ్ళీ బయటికి వెళ్ళగానే అంతా మర్చిపోతారు. బాబా కళ్యాణకారిగా ఉన్నారు. యోగంతోనే మీ దుఃఖాలన్నీ 21 జన్మల కోసం దూరం అవుతాయి. పిల్లలు ఇంట్లో అర్థం చేయించాలి. ఇప్పుడు దుఃఖాలను దూరం చేసేటువంటి అనంతమైన తండ్రి స్మృతిలో ఉండండి. అప్పుడు తమో ప్రధానం నుండి ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది అని. ఎవరికైనా చెప్పండి, మీ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పండి అంటున్నారు. పవిత్రంగా అయితే తప్పనిసరిగా ఉండాల్సిందే. ముఖ్యమైన విషయం పవిత్రత. ఎంతెంత స్మృతిలో అధికంగా ఉంటారో అంతగా ఇంద్రియాలన్నీ శాంతిగా అవుతాయి. ఎప్పటి వరకు యోగం యొక్క సిద్ధి పూర్తి కాదో అప్పటి వరకు ఇంద్రియాలు శాంతిగా అవ్వవు. యోగం యొక్క సిద్ధి పూర్తి అవ్వాలి. ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని చెకింగ్ చేసుకోండి. కామ వికారం నన్ను ఎక్కడ మోసపెట్టడం లేదు కదా. ఎలాంటి చంచలత ఉండకూడదు. ఒకవేళ నేను పక్కా యోగిగా ఉన్నాను అంటే ఏ రకంగా కూడా అంశం మాత్రంగా కూడా చంచలత అనేది నాలో ఉండదు. వానప్రస్థంలో ఉన్నట్టుగా ఉంటారు. వానప్రస్థ స్థితిలో బాబా స్మృతిలో ఉంటారు. ఇంకా వేరే ఆకర్షణలు, వేరే ఇంట్రెస్ట్లు ఏమీ ఉండవు. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు మంచి యోగిగా అవ్వాలి. ఎక్కడా మీ దృష్టి వెళ్ళకూడదు. అప్పుడే మీ ఇంద్రియాలన్నీ శాంతిగా అవుతాయి. ముఖ్యంగా ఈ కళ్ళు బాగా మోసపెడతాయి.
యోగంలో మంచి స్థితిని తయారు చేసుకుంటే అప్పుడు ఆ రియలైజేషన్ ఫీలింగ్ కలుగుతుంది. మేము యవ్వనం నుండి ఇప్పుడు వానప్రస్థ స్థితిలోకి వచ్చేసాము. ఇంకే ఇంట్రెస్ట్ ఉండదు. చాలా అట్రాక్షన్స్ ఉండొచ్చు ఎదురుగా, కానీ అసలు దాని వైపు దృష్టే వెళ్ళదు. కొంతకాలం క్రితం వరకు నేను ఇలాంటి విషయాల్లో చాలా ఇంట్రెస్ట్ చూపించేది. ఇప్పుడు మాత్రం నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు. అంటే మన స్థితి అప్గ్రేడ్ అవుతూ ఉంది. మనం ఈ స్థితిలో పరిపక్వంగా అవుతున్నాం, యోగిగా అవుతూ ఉన్నామని అర్థం. మీ ఇంద్రియాలు శాంతిగా శీతలంగా అవుతూ ఉంటాయి. చెకింగ్ చేసుకోండి అంటున్నారు. చాలా మధురమైన స్వభావం ఏర్పడుతుంది, ఫీలింగ్ కలుగుతుంది. ఇంతకుముందు నేను చాలా హార్ష్గా మాట్లాడేది, చాలా చేదుగా మాట్లాడేది, కోపంగా మాట్లాడేవాడిని. ఇప్పుడు నేను చాలా స్వీట్గా, చాలా మధురంగా అయ్యాను. ఇప్పుడు నాలో ఓర్పు పెరిగింది. ఇప్పుడు నాలో పేషెన్స్ వచ్చింది. ఇప్పుడు నేను చాలా శాంతిగా సమాధానం ఇవ్వగలుగుతున్నాను. బాబా ప్రేమ సాగరుడు కదా. ఎంత మధురంగా బాబా తయారు చేశారు మనల్ని. మరి పిల్లలు కూడా అలా తయారవ్వాలి, ప్రేమ సాగరులుగా అవ్వాలి. బాబా అంటారు, నాకైతే అందరి పట్ల ప్రేమ దృష్టే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా దుఃఖం ఇస్తే వారు దుఃఖపడుతూ మరణిస్తారు. అందుకే మీరు మాత్రం చాలా మధురంగా అవ్వండి. వాళ్ళు దుఃఖం ఇస్తున్నారని చెప్పి మీరు రిటర్న్ దుఃఖం ఇవ్వకండి. వాళ్ళ లెక్క భగవంతుడు చూసుకుంటాడు. దుఃఖం ఇచ్చిన వాళ్ళు దుఃఖపడుతూ మరణిస్తారు. అది ఖచ్చితంగా జరుగుతుంది. దాంట్లో మనం ఇంటర్ఫియర్ అవ్వద్దు. వాళ్ళు దుఃఖ పెడుతున్నారు కదా, నేను కూడా అలాగే మాట్లాడతాను. మన స్వభావం ఏంటి? మనం మధురంగా ఉండాలి. బాబా చెప్తున్నారు, నేను రూప్ బసంత్గా ఉన్నాను. బాబా నుండి ఎన్ని అమూల్యమైన జ్ఞాన రత్నాలు లభిస్తున్నాయి. వీటితో మీ జోలిని నింపుకుంటూ ఉండండి. వాళ్ళేమో శంకరుడి ఎదుట వెళ్ళి జోలిని నింపు, భర్దే జోలి, భర్దే జోలి అని అరుస్తూ ఉంటారు. వాళ్ళకి అసలు శంకరుడు దేనితో జోలిని నింపుతారో తెలియదు. ఇప్పుడు మీకు అర్థమైంది. జ్ఞానసాగరుడైన బాబా పిల్లల జోలిని, ఏ జోలి? బుద్ధి రూపీ జోలిని జ్ఞాన రత్నాలతో నింపుతున్నారు. మీరు రూప్ బసంత్గా అవుతున్నారు. ప్రతి ఒక్క ఆత్మ ఇప్పుడు రూప్ బసంతే. స్వయాన్ని చూసుకోండి. నేను ఎంతవరకు జ్ఞానరత్నాలని ధారణ చేసి జ్ఞాన డాన్స్ చేస్తున్నాను, అంటే రత్నాలను నేను ఎంతవరకు దానం చేస్తున్నాను. అన్నింటికంటే మంచి జ్ఞానరత్నం ఏంటది? మన్మనాభవ. తండ్రి స్మృతిలో ఉండడంతో తండ్రి యొక్క వారసత్వాన్ని మీరు పొందుతారు. ఏ విధంగా బాబాలో జ్ఞానం నిండి ఉందో అలాగే తండ్రి పిల్లలని తన సమానంగా తయారు చేస్తున్నా. నా పిల్లల్లో కూడా ఈ జ్ఞానం ఉండాలి అని రోజు ఓర్పుగా వినిపిస్తూ ప్రేమగా మధురమైన పిల్లలు అంటూ ఒక్కొక్క జ్ఞానం యొక్క వాక్యాన్ని మన లోపల నింపుతున్నారు. గురువులు తమ సమానంగా తయారు చేస్తారు కదా. ఇదైతే అనంతమైన విషయం. వీరి రూపము బిందువు. శివబాబా బిందు రూపుడు. మీ రూపం కూడా బిందువే. మిమ్మల్ని తన సమానంగా జ్ఞాన సాగరంగా తయారు చేస్తూ ఉన్నారు. ఎంత ధారణ చేస్తారో చేయిస్తారో అంతగా మీ పదవి పెరుగుతుంది అని అనుకోండి. మీరు ధారణ చేయిస్తే మీ పదవి ఉన్నతంగా తయారవుతుంది. అనేకుల కళ్యాణకారిగా అవుతే అనేకుల ఆశీర్వాదాలు లభిస్తాయి. బాబా అయితే రోజు సర్వీస్ చేస్తారు. ఈ గుల్జార్ బచ్చి ఉన్నారు, ఎంత మధురంగా జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు. అందరికీ నచ్చుతుంది. గుల్జార్ దాది ఎంత స్వీట్గా, ఎంత బాగా మాట్లాడతారు. బాప్ దాదా దాది యొక్క తనువులోనే రావడంతో దాది యొక్క స్పీచ్, దాది యొక్క వాయిస్
వినడానికి అందరూ తప్పిస్తూ ఉంటారు. మరి దాది ఎంత మధురంగా జ్ఞానాన్ని వినిపిస్తారు అంటున్నారు బాబా. అందరికీ నచ్చుతుంది. ఇటువంటి బ్రాహ్మణి మా సెంటర్కి ఉంటే బాగుండు అని అందరికీ మనసులో ఆలోచన కలుగుతుంది. ఇప్పుడు ఒక్క బ్రాహ్మణి ఎన్ని చోట్లకని వెళ్ళగలుగుతారు? అన్ని చోట్ల ఒక్కరి ఉండలేరు కదా. అయినప్పటికీ బాబా అంటున్నారు, ఎవరైతే నేను మంచిగా జ్ఞానాన్ని అర్థం చేయించగలుగుతాను, నేను మంచిగా అర్థం చేయిస్తాను అని భావిస్తున్నారో వారు ఆల్ రౌండ్ సేవలు చెయ్యాలి అంటున్నారు. స్వతహాగానే మీకు అభిరుచి ఉండాలి, అంతటా వెళ్ళి నేను సేవ చెయ్యాలి అని. నేను సెంటర్స్ అన్నిటికీ రౌండ్ వేయాలి, చక్కర కొట్టాలి అని. ఎవరెవరైతే నేను అనేకుల కళ్యాణం చెయ్యగలుగుతానో, నాకు మంచి జ్ఞానం యొక్క సుగంధం పంచడం వచ్చు అనుకుంటున్నారో వాళ్లకు ఈ అభిరుచి ఉండాలి. 10-15 రోజులు వెళ్ళి అన్ని సెంటర్స్లో చక్కర కొట్టి రావాలి అంటున్నారు. ఒకరిని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు. ఎవరు చేస్తే వారే పొందుతారు. ఈ సేవ చాలా కళ్యాణకారి. మనుషులకు మీరు దీనితో ప్రాణదానముని ఇస్తారు. ఇది చాలా ఉత్తమోత్తమమైనటువంటి కార్యం. వ్యాపారం చేసేవారికి కూడా యుక్తిగా సమయం తీసి మీరు సేవ చేయండి. వాళ్ళకు కూడా జ్ఞానాన్ని వినిపించండి. సర్వీసేబుల్గా ఉన్నటువంటి వారిని బాబా చాలా ప్రేమ చేస్తారు, పాలన కూడా చేస్తారు. ఎవరికైతే సేవ యొక్క అభిరుచి ఉంటుందో వారు సేవ లేకుండా ఉండలేరు. నీళ్ళు లేకపోతే చేప ఎలా విలవిలలాడిపోతుందో అలాగే సర్వీస్ లేకపోతే కూడా సర్వీసేబుల్ ఆత్మలకి తోచదు. ఏదో ఒక సేవ ఉండాలి, ఏదో ఒక సేవ చెయ్యాలి అని తప్పిస్తూ ఉంటారు. బాబా సహాయం కూడా చేస్తూ ఉంటారు. పిల్లలు చాలా దయార్థ హృదయులుగా అవ్వాలి. పాపం ఎంత దుఃఖంతో ఉన్నారు అందరూ, ఎన్ని రకాల కష్టాలు ఉన్నాయి, దుఃఖీ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. మీరు ప్రాణదానం ఇచ్చేవారు కదా, మీరు అవినాశి జ్ఞానరత్నాల దానం చేయండి. వీరిలాంటి సర్వోత్తమ జ్ఞానదానం ఇంకెవరూ చేయలేరు. శివబాబా ఎలా అయితే జ్ఞానాన్ని మనందరికీ దానంగా ఇస్తున్నారో అలా ఇంకెవరు కూడా ఇవ్వలేరు అంటున్నారు. చాలా దయార్థ హృదయులుగా అవ్వాలి. బ్రాహ్మణి బలహీనంగా ఉన్న కారణంగా సర్వీస్ కూడా డల్ అయిపోతుంది. నిమిత్తంగా ఉన్న వారిపైన ఆధారపడుతుంది కదా సేవ. అందుకే మంచి టీచర్ కావాలి అని అందరూ అడుగుతూ ఉంటారు. ఎవరికైనా అలాంటి ఆలోచన వస్తే, అంటే నేను చెప్పగలను, ఫలానా చోటికి కూడా వెళ్ళగలుగుతాను, నేను ఉన్న స్థానంలో కూడా చేయగలుగుతాను అని అనిపిస్తే వెళ్ళాలి. బాబా ఏ సెంటర్ చల్లబడిందో మీరు చెప్పండి, నేను వెళ్ళి అక్కడికి కొద్ది రోజులు సేవ చేసి వస్తాను అంటారు. ప్రదర్శిని చిత్రాలు కూడా ఉన్నాయి. చిత్రాలపైన మంచి రీతిగా అర్థం చేయించాలి. ఆలోచన రావాలి, నేను సేవను పెంచడం ఎలా అని, సర్వీస్ ఎలా పెంచాలి అనేటువంటి ఆలోచనలు రావాలి. బాబా అందరి జీవితాన్ని వజ్రతుల్యంగా తయారు చేస్తున్నారు. పిల్లలు కూడా బాగా సేవ చేయాలి. వందే మాతరం అనే గాయనం ఉంది, కానీ అర్థమే తెలుసుకోరు. పతిత మనుషులకు లేక భూమికి వందనం కాదు. వందే మాతరం అంటే దేనికి వందనం అనుకుంటారు అందరూ? మాతలకి, మహిళలకి వందనం అంటున్నారేమో అనుకుంటారు. కొందరేమో కాదు కాదు, భారత భూమిని భరత మాత అంటాం కదా, ఆ భరత మాతకు వందనం అంటారు. కానీ బాబా ఏం చెప్తున్నారు దీనికి అర్థం? వందే మాతరం అంటే పవిత్రత ధారణ చేస్తూ ఉన్నటువంటి మాతలకు వందనం. ఎవరైతే భగవంతుడి శిక్షణల ఆధారంగా, శ్రీమతం ఆధారంగా పవిత్రత ధారణ చేస్తూ ఉన్నారో అటువంటి వారికి వందనం. పంచతత్వాలకు వందనం ఏం చేస్తారు? అవేమైనా వందనం అనగానే సంతోషపడతాయా? అవెప్పుడూ అసలు దేనిని ఆశించవు.
మన ప్రశంసలు వాటికి అవసరం లేదు. అవి ఎప్పుడు ఇస్తూనే ఉంటాయి. పంచతత్వాలతో తయారు చేయబడినటువంటిది ఈ శరీరం కదా. మరి ఈ శరీరం యొక్క పూజలు చేయటం ఇది భూత పూజనే అవుతుంది. పంచభూతాలను పూజించడమే కదా. శివబాబాకైతే శరీరమే లేదు. వారి పూజ అందరికంటే ఉత్తమమైనది. సర్వోత్తమమైన పూజ శివలింగానికి చేసే పూజ. మిగతావంతా కూడా మధ్యమం అంటున్నారు. ఈ రోజుల్లో మనుష్యులకు పూజలు చేస్తూ ఉన్నారు. పతితంగా ఉన్నటువంటి వారికి కూడా మహానాత్మలుగా ఉన్నదైతే దేవతలు కదా. దేవతల పూజలు అంటే నిజంగా దేవతల శరీరం ఆత్మ పవిత్రంగా ఉన్నాయి కాబట్టి వారు పూజకు యోగ్యులు. మనుషులకు ఎలా పూజలు చేస్తారు? చేయకూడదు. ఇంకా అలాంటి మనుషుల కన్నా చూస్తే సన్యాసులు ఎక్కువగా పవిత్రంగా ఉంటారు కదా. ఇప్పుడు మీరు పిల్లలు తెలుసుకున్నారు, మేము దేవతలుగా అవుతున్నాము. బాబా అవినాశి జ్ఞాన రత్నాలను ఎలా దానం చెయ్యాలో మనకి నేర్పిస్తూ ఉన్నారు. దీనికన్నా ఉన్నతమైనటువంటి దానము మరొకటి ఉండదు. ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి. శివుడు లక్ష్మీనారాయణల యొక్క చిత్రాలు కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో పెట్టుకోండి, అప్పుడు బాబా గుర్తొస్తారు. ఉందా అందరి దగ్గర లక్ష్మీనారాయణ చిత్రం? బాబా అంటారు, మీరు పడుకునే గదిలో పెట్టుకోండి, లక్ష్మీనారాయణలు మీ బెడ్ ఎదురుగా ఉండాలి. ఇలా నేను పవిత్రంగా ఉండాలి. లక్ష్మి లాంటి లక్షణాలు, నారాయణుడి లాంటి లక్షణాలు ధారణ చెయ్యాలి అంటారు. అంతగా మీకు బాబా జ్ఞానాన్ని గుర్తుండడానికి చిత్రాలను కూడా పెట్టుకోండి అంటున్నారు. ఈ సమయంలో మీరు అలా తయారవుతూ ఉన్నారు. స్వర్గ రచయిత అయితే శివ్ బాబా సత్యయుగంలో వారే వారసత్వాన్ని ఇస్తారు. సత్యయుగంలో అయితే వారసత్వాన్ని ఇవ్వరు కదా, ఇక్కడే ఇస్తారు బాబా. ఇక్కడే వారసత్వాన్ని తీసుకొని సత్యయుగంలో దాన్ని అనుభవిస్తాము. ఈ అంతిమ జన్మలో శివబాబా చెప్తున్నారు, నా స్మృతిలో ఉండండి, అప్పుడు మీరు ఈ విధంగా తయారవుతారు. మిగతా అన్ని విషయాలను వదిలిపెట్టేసి కేవలం సేవ సేవ సేవ. ఇప్పుడు మనది ప్రాజెక్ట్ ఈ రోజటి నుండి స్టార్ట్ అవుతుంది. ఏం ప్రాజెక్టు? 10 కోట్ల ప్రతిజ్ఞలు చేయించాలి. మొత్తం భారతదేశంలో అందరినీ వ్యసనముక్తులుగా చేయటానికి 10 కోట్ల మందితో ప్రతిజ్ఞ చేయించే సేవ మొదలైంది. ఈ సేవ యొక్క ఉత్సాహంలో అందరూ ఉన్నారు కాబట్టి బాబా కూడా మురళిలో చెప్తున్నారు, సేవ సేవ సేవ. తండ్రి స్మృతిలో ఉండాలి, సేవ చేయాలి. డబల్ లాక్ ఇది. కేవలం సేవ కాదు, స్మృతి సేవ. ఈ రెండు ఉంటే మాయ ప్రవేశించదు. మీరు నా స్మృతిలో ఉండండి అంటున్నారు బాబా. తత్వాలు మొదలైనవన్నీ కూడా పావనమైపోతాయి. యోగానికి ఎంత గొప్ప మహిమ ఉంది. ప్రపంచంలో యోగ ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి, కానీ అవన్నీ దైహికపరమైన హఠయోగాలు. మీది రాజయోగం. దీనితో మీ జీవన నౌక తీరానికి చేరుతుంది. అనేక రకాల హఠయోగాలైతే ఆది నుండి చేస్తూనే వచ్చారు, దాంతో మెట్లు క్రిందకే దిగుతూ వచ్చారు. ముఖ్యమైన విషయం బాబా యొక్క స్మృతి. చూసుకోవాలి, నా మనస్సు ఎక్కడ వికారాల వైపైతే వెళ్ళటం లేదు కదా అని. వికారిగా ఉన్న వారిని ఏమంటారు? పతితులు. వికారిగా ఉన్నవారిని పతితులు అంటారు. అంటే గవ్వతుల్యంగా ఉన్నటువంటి వారు అని. వికారాల్లో పడిపోవడంతో తనకి తానే చాలా నష్టపరుచుకుంటారు. ఎవరు చేస్తే వారు పొందుతారు. బాబా చూసినా చూడకపోయినా మీ చెకింగ్ మీరు చేసుకోవాలి. నేను ఎంతవరకు సేవ చేస్తూ ఉన్నాను, నాలో ఎలాంటి అవగుణాలు లేవు కదా. ఒకవేళ అవగుణాలు ఉన్నాయంటే తొలగించుకోవాలి. తనలో అవగుణాలను తొలగించుకునేందుకు బాబా చాలా చక్కగా సహయోగం ఇస్తూ బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. నిర్గుణులు అంటే అర్థం కూడా కొందరు తెలుసుకోరు. నిర్గుణ్ బాలక్ మండలి అని ఒక సంస్థ కూడా ఉంది.
ఏం చేయగలుగుతారు అంటున్నారు. ఏ గుణాలు లేవు మాలో అని చెప్పుకుంటున్నట్టు కదా. అర్థం తెలియకుండా ఏదైనా మాట్లాడేస్తూ ఉంటారు. అనేక మతాలు ఉన్నాయి. మీకైతే ఇక్కడ ఒక్కరి మతము లభిస్తుంది. దీంతో మీరు అపారమైన సంతోషాన్ని పొందుతారు. బాబా కేవలం ఏం చెప్తున్నారు? నా స్మృతిలో ఉండండి మరియు కమల పుష్ప సమానంగా కండి. మనస వాచ కర్మన పవిత్రంగా కండి. పిల్లలైనటువంటి మీకు తెలుసు, మేం బ్రాహ్మణులం. శ్రీమతం అనుసారంగా మా తనువు మనస్సు ధనముతో మొత్తం విశ్వం యొక్క సేవ చేస్తూ ఉన్నాము అని. బాబా వచ్చేది భారత్లోనే. మీరు పాండవులు భారత్ను స్వర్గంగా తయారు చేసేటువంటి సేవ చేస్తూ ఉన్నారు. మీ పని మీరు చేసుకుంటూ ఉన్నారు. మీకోసం మీరు రాజ్య స్థాపన చేసుకుంటూ ఉన్నారు. చివరికి విజయము పాండవులకే జరుగుతుంది. ఇది ఇక్కడ యుద్ధం విషయం ఏమీ లేదు. విజయం వికారాలపైన, మన లోపలున్న అవగుణాలపైన, మన యొక్క పాత సంస్కారాలపైన, అంతే తప్ప ఎవరిపైనో యుద్ధం చేసి విజయం పొందేది మాత్రం కాదు. ఇది మీరు డబల్ నాన్ వాయిలెన్స్ని పాటించేవారు, అంటే డబల్ అహింసకులు. హింస అనేది స్థూలంగా చేయరు, సూక్ష్మంగాను చేయరు. వికారాల్లోకి వెళ్ళరు. ఎవరిపైన స్థూలంగా దాడి చేసి హత్య చేయడం, చంపడము చేయరు. వాయిలెన్స్తో మొత్తం విశ్వం పైన రాజ్యంను పొందడం అది సాధ్యపడదు. హింస ద్వారా ఎవరూ కూడా ఇప్పటి వరకు చరిత్రలో విశ్వరాజ్యాన్ని పొందలేదు. అలా ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలెగ్జాండర్ ప్రయత్నించాడు. ఏమైంది? అలెగ్జాండర్ లాస్ట్ చనిపోతే అసలు రియలైజ్ అయ్యి శవపేటిక బయట నా 2 చేతులు పెట్టేసేయండి అన్నాడు. ఖాళీ చేతులతో వెళ్ళిపోతున్నాను. మొత్తం ప్రపంచాన్ని తన చేజిక్కించుకోవాలి అనుకున్నాడు. అలాగే హిట్లర్ కూడా బాగా ప్రయత్నించాడు, మొత్తం ప్రపంచమంతా తన గుప్పిట్లోకి రావాలి అని. ఏమైంది? అలాగే ఎంతోమంది ప్రయత్నాలు చేసినా అది హింస ద్వారా సాధ్యమయ్యేది కాదు అనేది బాబా స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇందులో యుద్ధం ఏమీ లేదు. బాబా అర్థం చేయించారు, పరస్పరం క్రిస్టియన్ దేశాలు కలిస్తే విశ్వం పైన రాజ్యం చేయగలుగుతాయి. కానీ డ్రామాలో అలా లేదు. క్రిస్టియన్సే కృష్ణపురిని మింగేశారు. క్రిస్టియన్స్ కృష్ణపురిని మింగేశారు. వాస్తవంగా భారత్ కృష్ణపురిగా ఉండేది. యుద్ధం చేసి రాజ్యాన్ని తీసుకున్నారు. చాలా ధనం తీసుకెళ్లారు. ఎన్ని యుద్ధాలు జరిగాయి? మొత్తం ఖాళీ అయిపోయింది. భారతదేశం సుసంపన్నంగా ఉండేది కాస్త పేదగా మారింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి అప్పు రూపంలో ధనం ఇస్తూ ఉంటారు. వాస్తవానికి అది రిటర్న్ జరుగుతుంది. మన అమౌంట్ మనకు వచ్చేస్తుంది, అంతే తప్ప అవి అప్పులే కావు. మీరు విశ్వానికి యజమానిగా అవుతారు. బాబా ఎన్ని యుక్తులను అర్థం చేయిస్తున్నారు. వారు మీ రాజ్యాన్ని లాక్కున్నారు. పరస్పరం పోట్లాడుకుంటారు. విశ్వానికి యజమానిగా కావాలని ప్రయత్నిస్తారు. ఎంత గొప్ప రాజ్యభాగ్యం ఇది! శ్రమంతా ఇందులో ఉంది, స్మృతిలో ఉంది. మీరు స్మృతిలో ఉంటూ వారసత్వాన్ని తీసుకోండి. ఇందులో విసిగెత్తిపోకూడదు. ఇంకెంతకాలం ఇలా స్మృతి చేయను, ఏకాగ్రత ఉండటం లేదు, నా మనస్సు అసలు నిలవటం లేదు, నేను చేయలేకపోతున్నాను అని విసుగు చెందకూడదు అంటున్నారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మిగతా అన్ని విషయాలను వదిలి జ్ఞానదానం చెయ్యాలి. రూపు బసంత్గా అవ్వాలి, అంటే జ్ఞాన యోగ స్వరూపులుగా అవ్వాలి.
తన అవగుణాలను తొలగించుకునేటువంటి పురుషార్థం చేయాలి, ఇతరులను చూడకూడదు. సెకండ్ పాయింట్, తన స్వభావాన్ని చాలా మధురంగా చేసుకోవాలి, అందరి పట్ల ప్రేమ దృష్టి పెట్టుకోవాలి, ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు, కర్మేంద్రియ జీతుగా కావాలి. ఫస్ట్ పాయింట్లో బాబా ఏం చెప్తున్నారు, ఇతర అన్ని విషయాలను వదిలిపెట్టి జ్ఞానదానం చేయాలి, జ్ఞానయోగ స్వరూపులుగా అవ్వాలి, అవగుణాలను తొలగించుకునే పురుషార్థం చేస్తూ ఉండాలి, ఇతరులను చూడొద్దు. ఇదంతా ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారు, మీ స్వభావం చాలా స్వీట్గా మధురంగా అవ్వాలి, ప్రేమ దృష్టి ఉండాలి, ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు, కర్మేంద్రియ జీతుగా అవ్వాలి. ఎలా చేసుకోమన్నారు బాబా ఈరోజు, ఇంద్రియాలను శాంతంగా శీతలంగా చేసుకోవాలి. వరదానం, సంపూర్ణ సమర్పణ యొక్క విధి ద్వారా సర్వగుణ సంపన్నంగా అయ్యే పురుషార్థంలో సదా విజయీ భవ. సంపూర్ణ సమర్పణ యొక్క విధి ద్వారా సర్వగుణ సంపన్నంగా తయారయ్యే పురుషార్థంలో సదా విజయీ భవ. వివరణ, సంపూర్ణ సమర్పణం అనగా సంకల్పంలో కూడా దేహ అభిమానం లేకపోవటం. తన దేహం యొక్క బాణాన్ని కూడా అర్పించేయాలి. నేను ఫలానా ఈ సంకల్పంను కూడా అర్పణం చేసి సంపూర్ణ సమర్పణం అయ్యేటువంటి వారే సర్వగుణాలతో సంపన్నంగా అవుతారు. వారిలో ఎలాంటి ఒక్క గుణం యొక్క లోటు కూడా ఉండదు. ఎవరైతే సర్వ సమర్పణం చేసి సర్వగుణాలతో సంపన్నంగా సంపూర్ణంగా అవ్వాలి అనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకుంటారో అటువంటి పురుషార్థులకు బాప్దాత సదా విజయీ భవ అనే వరదానమును ఇస్తారు. స్లోగన్, మనస్సును వశం చేసుకునేటువంటి వారే మన్మనాభవగా ఉండగలుగుతారు. మనస్సును వశం చేసుకునేటువంటి వారే మన్మనాభవగా ఉండగలుగుతారు. అవ్యక్త సూచనలు, అపవిత్రత యొక్క బీజాన్ని సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా కండి. పవిత్రత మరియు అపవిత్రత రెండిటికి కారణం స్మృతి. స్మృతిలో వీరొక దేవి అనే స్మృతి ఉంటే దృష్టి వృత్తి అన్నీ పవిత్రంగా అవుతాయి. కానీ ఎప్పుడైతే స్మృతిలో వీరొక ఫీమేల్ అనే స్మృతి ఉంటుందో, వీరొక స్త్రీ అనేటువంటి స్మృతి ఉంటుందో అప్పుడు వృత్తి దృష్టి అపవిత్రతను ఆకర్షిస్తాయి. చూడండి, ఒక దగ్గరేమో వీరొక దేవి, అందులో కూడా స్త్రీ అని అనుకుంటున్నారు దేవి, కానీ ఏ భావంతో చూస్తున్నారు, వీరొక దేవి అనే స్మృతితో చూడడంతో రుహానియత్. వీరొక స్త్రీ అనుకోవడంతో అది రూపాన్ని చూసినట్టు అయిపోతుంది. ఈరోజు స్వమానము, నేను సదా విజయీ ఆత్మను. సంపూర్ణ సమర్పణం యొక్క విధితో సదా విజయీ భవ అనే వరదానంను బాబా నుండి ప్రాప్తించుకోవాలి. ప్రతిదీ బాబాకు సమర్పణం సంపూర్ణంగా. ఎంతవరకు బాబా చెప్పారంటే నేను ఫలానా అనే సంకల్పాన్ని కూడా మీరు బాబాకు అర్పణం చేయండి. అంతగా అర్పణమయిగా అవ్వాలి, అప్పుడు సదా విజయిగా అవుతాం. అటువంటి అనుభవాన్ని ఈరోజు చేద్దాం. ఓం శాంతి.